అమ్మ ఒకటి ఫిగర్ అవుట్ చేసుకున్నాం అనుకునే లోపే ఇంకోటి వస్తున్నట్టుంది. నిన్న రాబరీ జరిగింది నా ఇంట్లో. యాక్చువల్గా బర్త్డే ఉందని చెప్పేసి 11th నైట్ వెళ్ళిపోయాను అనమాట ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి 11th నైట్ అక్కడే ఉన్నా. 12th నా బర్త్డే ఉండే కాబట్టి ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉన్నా. 13th వర్క్ ఉండే, ఈవినింగ్ 8 o'clock వచ్చి చూసాను అనమాట. 13th రోజు వచ్చి చూస్తే ఇల్లంతా మొత్తం ఇలా పడేసి ఉన్నాయి. ఏంట్రా బాబు నీ అమ్మ ఏం జరిగిందని చెప్పేసి భయం వేస్తుంది కదా, ఒక్కనే ఉన్నా. చివరికి అర్థమైంది దొంగతనం అయితే జరిగిందని చెప్పేసి. ఏం పోయినా అని చెప్పేసి చూస్తే ఫస్ట్ ల్యాప్టాప్ అది కోసేసారనమాట. బ్యాగ్ మొత్తము ల్యాప్టాప్ తీసుకున్నారు. దాంట్లో కొంత మనీ ఉండే. నేను ఎప్పుడు యూజువల్గా డిపాజిట్ చేసేస్తాను, నా దగ్గర క్యారీ చేయను. ఇక బ్యాడ్ టైమో ఏంటో కానీ మనీ కొంత పోయినాయి. ఇక చాలే మనీ పోయినాయి, ఇది పోతే పర్లేదులే అని చెప్పేసి అనుకున్నా. తర్వాత గంట తర్వాత రియలైజ్ అయినా మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం ఫైల్ మొత్తం పోయిందనమాట. సర్టిఫికేట్స్ మొత్తం. అమ్మ అన్నీ అంటే డబ్బులు పోయినా పర్లేదు, ల్యాప్టాప్ పోయినా పర్లేదు, కానీ ఇదేంట్రా బాబు అనిపించింది. నిన్న ఈవినింగ్ తెలిసింది ఆ కత్తి కూడా కనిపించిందంట ఒక అతనికి దగ్గరలో. ఆ కత్తి, నా షూస్ కూడా బయట పడేస్తున్నారు. అంటే యుఎస్ లో ఎన్ని స్టేట్స్ తిరిగినా ఒక్కడనే చాలా చోట్ల ఉన్నా కానీ ఫస్ట్ టైం నైట్ పడుకోవడానికి భయం వేస్తుంది అనమాట రూమ్ లో ఒక్కడిని. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మనీ ఇవన్నీ పోయినా పర్లేదు, అసలు ఎలా జరిగింది అంటే నా రూమ్ సరిగా లాక్ అయ్యలేదా లేకపోతే వేరే డూప్లికేట్ లాక్ అనేది క్లారిటీ లేదనమాట. సీసీ కెమెరాస్ యాక్సెస్ వేరే అతనికి ఉంది. అతను ఇంకా 1 hour లో వస్తారేమో చూడాలి. తర్వాత పోలీస్కి అయినా కంప్లైంట్ ఇచ్చేసి రిపోర్ట్ అయినా తీసుకుందాం అన్నట్టు ఉన్నా. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నానేంట్రా బాబు అనిపించింది. అంటే పక్కన ఫ్రెండ్స్ లేరో ఇంకా ఎవరు లేరో అని కాదులే కానీ పోలీసులకు వచ్చారు. పోలీసులకు అవన్నీ చూపించినాము. సీసీ కెమెరాస్ లో ఒక పర్సన్ రూమ్ లోకి ఎంటర్ అయినట్టు వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. సో అవన్నీ చూపించిన తర్వాత కూడా వాళ్ళ నుంచి నాకు పెద్ద ఎఫర్ట్ అనిపించలేదు అనమాట. వాళ్ళు ఏదో నోట్ చేసుకుని వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ఒక పర్సన్ వాళ్ళతో మాట్లాడంటే కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడలే అనమాట. ఏమో నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. అంటే యుఎస్ లో పోలీస్ సిస్టమ్ చాలా స్పీడ్ ఉంటదేమో అనుకున్నాను కానీ ఏదో ఫార్మాలిటీకి వచ్చినట్టు అనిపించింది అనమాట. మేబీ వాళ్ళు ఏమైనా రూల్స్ ఫాలో అవుతున్నారేమో. ఇప్పుడు ఇదంతా నిన్న స్టార్ట్ అయింది, ఈ రోజు వరకు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయింది, ఇంకా తినలేదు. దీని గురించే వరీ అవుతూ ఉన్నాను అనమాట. సడన్ గా ఒకతను కాల్ చేశారు. ఎలా చేశారు అనేది కూడా మూవీస్ లో చూపించినట్టు అనిపించింది అనమాట. అతను కాల్ చేసి నీది ఇండియానా అన్నాడు. అవును అంటే ఇట్లా ఇది ఒక కరెన్సీ దొరికింది నాకు, కరెన్సీ మీద మీ మదర్ రాసి పెట్టినట్టున్నారు అని చెప్పేసి ఏదో డాక్యుమెంట్ దొరికింది, ఆ డాక్యుమెంట్ మీద నీ ఫోన్ నెంబర్ చూసి కాల్ చేస్తున్నా అన్నారు. మా షాక్ అయినా అనమాట. అంటే అన్ని డాక్యుమెంట్స్ అతని దగ్గర ఉన్నాయా లేవా కూడా అతను క్లియర్ గా తెలియదు. నేను బయటకు వచ్చిన మార్నింగ్ చూసిన ఒక ఫోటో తీసుకొని దాని నుంచి నీకు కాల్ చేస్తున్నా. ఇండియన్ కరెన్సీ దొరికింది, ఆ ఇండియన్ కరెన్సీ మీద ఏదో నోట్ రాస్తున్నారు. సో ఇండియన్ గా ఏంటాడని చెప్పేసి ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అతని దగ్గర ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటనేది కూడా తెలియదు. సో ఆ దొంగతనం చేసిన అమ్మాయి అనేది వీళ్ళ రిలేటివ్ అంట. ఆమె డ్రగ్ అడిక్ట్ అంట. సో అట్లా ఆ స్టఫ్ అంతా అమ్మేసి ఉంటది. మన పేపర్ వర్క్ ఉంటే ఉండొచ్చు, నేను వచ్చి నీకు తెచ్చిస్తాను అన్నాడు అనమాట. అతను బయట ఉన్నాడంట. సో బ్యాడ్ గా ఫీల్ అవ్వకు, అమెరికన్స్ అందరు ఇలా ఉండరు, నీకు ఏదో ఒక దొంగతనం జరిగినందుకు అట్లా ఫీల్ అవ్వకని చెప్తుంటే అతను మంచిగా అనిపించింది. అట్లీస్ట్ డాక్యుమెంట్స్ దొరికినా బాగుండేదిరా అని చూస్తున్నా.